క్లబ్ ప్రాంగంలోకి మేము ప్రెస్ మీట్ నెక్స్ట్ ఒక శుభవార్త చెప్తానికి వచ్చాం. మన జిల్లా అధ్యక్షుల వారు, మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు జిల్లా కమిటీ నియమించడం జరిగింది. ఆ నియమించడంలో రాజానగరం నియోజకవర్గం నుంచి 2 జనరల్ సెక్రటరీ ఒకటి పోస్టులు మన జిల్లాలో ఇష్టం జరిగింది. అందులో మీ కోరుకొండ గ్రామ వాస్తులు, మీకు వారి తాతగారి నుంచి వాళ్ళ తండ్రి గారి నుంచి చిరపరిచేస్తులు, వారు గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు చేశారు. వారికి నూతన జిల్లా అధ్యక్షులు వారు జిల్లా అంతా తిరిగి ఒక అవగాహనతో పనిచేస్తున్నారు కాబట్టి వారికి మళ్ళీ వారి టీంలో జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించినందుకు, అలాగే మా రాజానగరం మండలంలో చెక్కం మోహిని గారికి ఒక సెక్రటరీ ఇచ్చినందుకు వారికి మా భారతీయ జనతా పార్టీ రాజానగరం నియోజకవర్గం తరఫు నుంచి నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు తెలియదే ఉంది, గతంలో ఇదే నియోజకవర్గాన్ని నుంచి ఒక జిల్లా అధ్యక్షుడు కూడా చేశారు ఏపీఆర్ చౌదరి గారు. అలాగే జిల్లాలో వివిధ చాలామంది పదవులు వచ్చినాయి. మన కోరుకొండ పాత ఊరుపూడి నియోజకవర్గంలో కానీ లేకపోతే ఇప్పుడున్న రాజానగర్లో కానీ ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి చట్టసభల్లోనూ, నెక్స్ట్ మన పార్టీ పదవుల్లో కూడా ఇవ్వాలన్న దాని ప్రకారంగా కొంతమంది మగవాళ్ళకి మళ్ళీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మళ్ళీ వస్తాయి జిల్లాలో పదవులు. కానీ మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు, మన మేడం గారు వీళ్ళందరూ కూడా ఏదైతే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి చట్టసభల్లో కానీ పార్టీ పదవులు అన్నారో దాని రేషియో ప్రకారంగా 2 మహిళా సోదరుమణులకు వచ్చినందుకు వారికి కూడా శక్తివంతం లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని మీ ద్వారా నేను ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. పాత్రికేయులందరికీ నమస్కారాలు. నూతనంగా ఎన్నుకబడినటువంటి పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆనాడు మీ ఆహ్వానాన్ని మన్నించి రాలేకపోయాం. కానీ ఈరోజు నీరుకొండ వీరేంద్ర చౌదరి గారు ఇవాళ మనం ఇక్కడికి వెళ్దామని చెప్తే ఇవాళ కొంత సమయాన్ని ఇక్కడ ప్రెస్ క్లబ్లో వేధించాలి అని చెప్పి అంటే కనుక మేము అందరినీ కూడా కలుసుకోవడం, నిజంగా ఈ కార్యక్రమం ఇలాగా ఇక్కడ జరగడం నిజంగా శుభదాయకమని కూడా తెలియజేసుకుంటూ, పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది. ఇటు రాష్ట్ర పార్టీకి నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వచ్చారు. ఇవాళ జిల్లాలో కూడా పార్టీ యొక్క నిర్మాణం జరుగుతుంది. నూతన అధ్యక్షులుగా నియమించబడ్డారు. నూతన పాలకవర్గం అంతా కూడా ఇవాళ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిందని కూడా తెలియజేస్తూ, గడిచినటువంటి కాలంలో మన దగ్గుపాటి పురంధరేశ్వరి గారి అధ్యక్షతన ఒక 8 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, తర్వాత 2 ఎంపీలు కూడా 3 ఎంపీలు కూడా మనం నెగ్గించుకోవడం జరిగింది వారి సారథ్యంలో. ఇవాళ వారు కూడా ఈ ప్రాంతానికి అభ్యుదయానికి అహర్నిశలు కృషి చేయడం నిజంగా ప్రశంసనీయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే రైల్వే ఆధునీకరణలో కానీ, ఈ ఎయిర్పోర్ట్ ఆధునీకరణలో కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారాలు తీసుకుంటూ, అలాగే మొన్న బొత్తుల బాలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఫారెస్ట్ అకాడమీని తీసుకురావడంలో కూడా వీరి యొక్క పాత్ర, వారిద్దరు చొరవ ఈ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందనేటువంటి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం లభించిన మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాను. అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే బీజేపీ నాయకత్వం బాగా జరిగిలే చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను ప్రమోట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇక్కడ ప్రెస్ క్లబ్లో మా నియమితులైన ప్రెస్ టీంకి శుభాకాంక్షలు. ఎందుకంటే మొట్టమొదటిగా నేను నాది అనౌన్స్ చేసిన తర్వాత మీ ద్వారా మొదటి విశేషం నేను ఈరోజు తీసుకున్నాను, బయటకు వచ్చింది మీ ద్వారా తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఇలాగే ఫ్రెండ్లీ నేచర్తో అందరం కూడా కలిసి పనిచేయాలని, ప్రజల కోసం మనం అందరం కూడా ప్రతినిధులుగా పనిచేస్తున్నాం. అందరం అన్ని రకాల విభాగాల్లో ఉన్నాం, అంతే తేడా ఇక్కడ. సో మనం ఏది ఉన్నా రేపటి నుంచి కలిసి పనిచేస్తూ ఏ ఇబ్బంది ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనందరం కలిసి పనిచేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోరుకొండ ప్రెస్